మనలో ఏ అబ్స్ట్రకిల్స్‌నైనా ఫేస్ చేసి, మనకు కావాల్సిన గోల్స్‌ని సాధించే శక్తి మన అందరిలో తప్పకుండా ఉంటుంది. కానీ ప్రతి హడల్‌ని ఫేస్ చేయడానికి మనకు కావాల్సింది ఒక పాజిటివ్ మైండ్‌సెట్. పాజిటివ్ మైండ్‌సెట్ ఉండి, మనపై మనకు నమ్మకం ఉంటే, ఎలాంటి ఛాలెంజెస్ అయినా మీరు ఆపర్చునిటీస్‌గా మార్చుకొని, దాన్ని అధిగమించి ముందుకు వెళ్తారు. ఏ ఛాలెంజ్ అయినా ఆపర్చునిటీగా మార్చుకోవాలి అంటే, ముందు మనకు ఉండాల్సింది సెల్ఫ్ అవేర్‌నెస్ ఆఫ్ ద సిట్యుయేషన్. అంటే డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ అండ్ ద సిట్యుయేషన్. మీ స్ట్రెంగ్త్, వీక్నెసెస్, వాల్యూస్ అండ్ బిలీఫ్స్. మీరు సెల్ఫ్ అవేర్ అయి ఉంటే, మీ పరిధిలో ఉన్నంత వరకు మీరేం చేయగలరు, సిట్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక క్లారిటీ వస్తుంది. ప్రతిదీ ఒకేసారి ఫినిష్ చేయాలని కాకుండా స్టెప్ బై స్టెప్ ఫినిష్ చేస్తూ వెళ్ళండి. ప్రతి ఒక్కరికి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఉంటూ ఉంటాయి. మీరు దేనిపై కాన్సన్ట్రేట్ చేస్తారనేది మీ మైండ్ సెట్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన మైండ్ సెట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. నా వల్ల ఇంతే అవుతుందేమో అని వదిలేసి, నేను చేయగలుగుతాను అన్న మైండ్ సెట్ మీ దగ్గర ఉంటే, ఏ ఛాలెంజ్ అయినా ఒక ఆపర్చునిటీగా మార్చుకుంటారు. అందుకే దేన్నైనా ఫేస్ చేసే మైండ్ సెట్ అంటే గ్రోత్ మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి, దాని మీద సెల్ఫ్ అవేర్నెస్ ఉండి, దేన్నైనా ఫేస్ చేసే మైండ్ సెట్ ఉంటే, మీరు ఏ ఛాలెంజ్ అయినా ఆపర్చునిటీగా మార్చుకొని ముందుకు వెళ్తారు. మనం ఫేస్ చేసే ప్రతి ఛాలెంజ్ గెలవలేకపోవచ్చు, కానీ మళ్ళీ ప్రయత్నించే మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఓటమిని కూడా నేర్చుకునే మైండ్ సెట్ ఉంటేనే మీరు ఫ్యూచర్లో వచ్చే ఎలాంటి ఛాలెంజ్ని కూడా ఫేస్ చేసే ధైర్యం మీకు వస్తుంది. ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ ఆల్సో ఏ లెర్నింగ్ ఆపర్చునిటీ. మీకు ఈ మైండ్ సెట్ ఉంటే, మీరు ఏ ఛాలెంజ్ని అయినా కూడా ఆపర్చునిటీగా మార్చుకుంటారు ఫర్ బోత్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ గ్రోత్ కోసం. మైండ్ సెట్ అంటే మనకు ఇంకో ముఖ్యమైన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే పక్కన వాళ్ళ నుండి వచ్చే క్రిటిసిజం. మనం ఓడిపోతే నువ్వు ఓడిపోయావు అని, ఆర్ నువ్వేదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేశావని వేలెత్తి చూపెట్టడానికి చాలా మంది రెడీగా ఉంటారు. ఇలాంటివన్నీ పట్టించుకోకపోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే, ఇలా వచ్చే క్రిటిసిజంని కూడా మీరు మీ స్ట్రెంగ్త్గా మార్చుకొని గెలిచి, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం ఇచ్చిన వాళ్ళవుతారు. మిమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే డోంట్ రియాక్ట్. దాని బదులు మీరు చెయ్యలేరు అన్న దాన్ని చేసి చూపించి, మీ చేష్టలతో సమాధానం ఇవ్వండి. యాక్షన్స్ ప్రూవ్ లౌడర్ దాన్ వర్డ్స్. మీరు మీ యాక్షన్స్లో వాళ్ళకి నేను సాధించాను అని చేసి చూపిస్తే, వాళ్ళ నోర్లు వాటంతట అవే మూతపడిపోతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి సిచ్యువేషన్లో పాజిటివ్గా ఉండడం కుదరదు కూడాను. నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. అలాంటప్పుడు పాజిటివ్ సెల్ఫ్ అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే నేను చేయగలుగుతున్నాను లాంటివి మీ మనసులో అనుకోవడం. ఇలాంటివి అనుకోవడం చేస్తే, మీలో మీకు తెలియని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. దీనివల్ల మీరు ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేసి, ప్రతి ఛాలెంజ్ని ఆపర్చునిటీగా చేసుకొని అనుకున్నది సాధిస్తారు. ఈ పాజిటివ్ సెల్ఫ్ అఫర్మేషన్స్ మీ ఛాలెంజెస్, హర్డల్స్, అబ్స్టకల్స్ని ఓవర్కమ్ చేయడం కోసం కొంచెం ఈజీ చేస్తుంది. క్రిటిసిజం, నెగటివిటీని ఇగ్నోర్ చేసి, మీ ప్రయత్నాల మీద మాత్రమే ఫోకస్ చేయండి. క్రిటిసిజం, నెగటివ్ థాట్స్ వల్ల మీరు ఎఫెక్ట్ అయితే, మీకు ఫెయిల్ అవుతానేమో అన్న భయం కూడా వేస్తుంది. కాబట్టి వాటిని మిమ్మల్ని ఎఫెక్ట్ చేయనివ్వకండి. ఫెయిల్ అయినా కూడా దాని నుండి నేర్చుకొని మళ్ళీ ప్రయత్నించగలను అన్న మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. అప్పుడు మీరు అనుకున్నది త్వరగా రీచ్ అవుతారు కూడా. ఆల్వేస్ రిమెంబర్, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా నేను చేయగలుగుతాను అనే ఓపెన్ మైండ్ సెట్తో ఉండండి. మిమ్మల్ని మీరు నా వల్ల ఇంతే అవుతుందని లిమిట్ చేసుకోకండి. ఒక్కసారి మనం ఎంత స్ట్రెంగ్త్స్ మీద ఫోకస్ చేసినా కూడా మన వీక్నెసెస్ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీ వీక్నెసెస్ని మీరు అవాయిడ్ చేయండి, దాన్ని ఫేస్ చేయండి. అప్పుడు మీరు ప్రెజెంట్ ఉన్న దానికంటే స్ట్రాంగ్గా అవుతారు. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా అడ్జస్ట్ అయ్యి, సిచ్యువేషన్స్ని అడాప్ట్ చేసుకొని అనుకున్నది సాధిస్తారు. మీరు మీ వీక్నెసెస్ని ఫేస్ చేస్తే, అవి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకూడను. మీరు మీ ఫ్యూచర్లో వచ్చే ఎటువంటి ఛాలెంజెస్కైనా రెడీగా, అంటే బోత్ ఫిజికల్లీ అండ్ మెంటలీ స్ట్రాంగ్గా ఉంటారు. కొన్నిసార్లు కొన్ని ఛాలెంజెస్ మనల్ని కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకొస్తాయి. దానివల్ల మనం న్యూ పాసిబిలిటీస్, న్యూ పర్స్పెక్టివ్స్, న్యూ ఆపర్చునిటీస్ని పొందుతాం. ఇది మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది కూడా.
మీరు మీ కంఫర్ట్ జోన్స్ నుండి బయటకు వస్తేనే మీరు మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్, స్ట్రెంగ్త్స్ని కూడా గుర్తిస్తారు. సో మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి పని చేయాలి అనే ఏ ఛాలెంజెస్ని వదులుకోకండి. ప్రతి ఛాలెంజ్ని ఆపర్చునిటీగా మార్చుకునే మైండ్ సెట్ని అలవాటు చేసుకోండి. మీ గోల్స్ సాధించడంలో మీరు ఎంచుకునే అప్రోచ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా వాటిని ఆపర్చునిటీస్గా మార్చుకోకపోవడం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. మీపై మీకు కాన్ఫిడెన్స్ ఉండి నమ్మకం ఉంటే ఏదైనా సాధిస్తాం. సో మీపై మీకు కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీవ్ అంటే నమ్మకం అండ్ ప్రెసిస్టెన్స్, చేసే పనిపై శ్రద్ధ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నా కూడా ఒక్కోసారి వి ల్యాక్ మోటివేషన్ కోసం బుక్స్ చదవండి, మోటివేషనల్ వీడియోస్ చూడండి, లేదా మీరు పర్సనల్గా ఇష్టపడే అంటే ఇన్స్పిరేషన్ వ్యక్తి యొక్క స్టోరీ వినడమో లేదా చూడడమో చేయండి. ఎవరి లైఫ్ పర్ఫెక్ట్గా ఉండదు. అలాంటివి వింటే వాళ్ళ ఫెయిల్యూర్, వాళ్ళు వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు, ఇవన్నీ చూస్తే అవి మీకు మోటివేషన్ వచ్చి లైఫ్లో ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేసే కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఏ ఛాలెంజ్ అయినా ఆపర్చునిటీగా మార్చుకునే మైండ్ సెట్ రావాలంటే మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ వల్ల మీలో మీకు పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఇంకా దీనివల్ల మీ గురించి, మీ సిచ్యువేషన్స్ గురించి కూడా మీకు సెల్ఫ్ అవేర్నెస్, క్లారిటీ వస్తుంది. ఇది మీ ఛాలెంజెస్ని ఈజీగా ఓవర్కమ్ చేసే అబిలిటీని ఇస్తుంది. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ వల్ల మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో ఉంచుకోగలరు. సో మీ మైండ్ సెట్లో చేంజ్ రావాలి అనుకుంటే రోజు మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి. ఏ ఛాలెంజ్ని అయినా ఓవర్కమ్ చేసి ఆపర్చునిటీగా మార్చుకునే మైండ్ సెట్ రావాలంటే రోజు మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి. అలాగే పాజిటివ్ సెల్ఫ్ అఫర్మేషన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. కుదిరితే మీ థాట్స్, ఫీలింగ్స్, అబ్జర్వేషన్స్, ఎక్స్పీరియన్స్ రాయండి. ఇవి మీకు ఏం జరిగింది, ఇంకా వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనే క్లారిటీ ఇస్తుంది. ప్రతి మనిషికి నేను చేయగలను అన్న నమ్మకం, దాంతోపాటు ఏ ఛాలెంజ్ అయినా ఆపర్చునిటీగా తీసుకొని ఫెయిల్యూర్ ఆర్ మిస్టేక్స్ని కూడా లెర్నింగ్గా భావించి క్రిటిసిజం నుంచి కూడా నేర్చుకునే మైండ్ సెట్ ఉంటే మీరు మీ జీవితంలో ఏ ఛాలెంజ్ అయినా కూడా ధైర్యంగా ఫేస్ చేయగలుగుతారు, అనుకున్నది సాధిస్తారు. అందుకే మీరు ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేస్తున్నారంటే దాని వల్ల వచ్చే అవుట్కమ్ ఏదైనా కూడా దాని నుండి నేర్చుకుని దాన్ని ఇంకో ఛాన్స్ లేదా ఆపర్చునిటీగా భావించి మళ్ళీ ప్రయత్నించే గ్రోత్ మైండ్ సెట్, స్ట్రాంగ్ మైండ్ సెట్ గనక మీకుంటే మీరు ఎటువంటి స్ట్రెస్ ఉండకుండా అనుకున్నదే సాధిస్తారు. పైన చెప్పిన వాటి నుండి మీ మైండ్ సెట్ అంటే లిమిటెడ్ మైండ్ సెట్ మార్చుకుని అండ్ 2A పాజిటివ్ స్ట్రాంగ్ గ్రోత్ మైండ్ సెట్, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటే మీరు అనుకున్నది సాధిస్తారనే ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళండి. అప్పుడు ప్రతి ఛాలెంజ్, హడల్, అబ్స్టకిల్ మీకు ఒక లెర్నింగ్ ఆపర్చునిటీగా అనిపించి దాన్ని ఓవర్కమ్ చేసి మీ గోల్స్ని రీచ్ అవుతారు. మీ ఫెయిల్యూర్స్, మిస్టేక్స్ మిమ్మల్ని అసలు లిమిట్ చేయనివ్వకండి.